హలో వెల్కమ్ అండి. వెల్కమ్ టు 6th డే. ఈరోజు 6వ రోజు మనం మిషన్ స్టార్ట్ చేసి వెల్కమ్ టు త్రో గ్రో ప్రోగ్రామ్. వన్స్ అగైన్, వాట్ ఈస్ త్రో గ్రో? ఏంటంటే మనం చెట్లను పెంచడానికి ఇది ఒక ఈజీ ప్రొసీజర్. మనం త్రో అంటే ఏంటంటే విత్తనంని విసిరేయాలి. విసిరేయక ముందు దీన్ని మనం విత్తనంని ఒక ప్రక్రియ, సీడ్ బాల్ ప్రక్రియలో మార్చుకొని మనం దీన్ని త్రో చేయాలి. అప్పుడు మనకు అక్కడ చెట్లు పెరుగుతాయి. ఎట్లయితే మనకి అడవిలో కానీ ఎక్కడైనా కొన్ని చెట్లు ఎందుకు ఎట్లా పెరుగుతాయంటే, ఒక పక్షి ఇక్కడ తిని అక్కడ పడేస్తుంది, ఇక్కడ జీవాలు ఇక్కడ తిని అక్కడ పడేస్తాయి. పడేసినప్పుడు ఆ పెండలో అట్లనే ఎండిపోయి అది వర్షాకాలంకి మళ్ళా మొలకొచ్చేస్తుంది. సో అది న్యాచురల్గా జరిగే ప్రక్రియ. అందులో మనం ఏం చేయాలంటే, అదే బర్డ్స్ మెథడ్ ఇది. ఈ మెథడ్ని మనం ఫాలో అవుతూ ఈ త్రో గ్రో ప్రోగ్రామ్ చేద్దాం. త్రో గ్రో ప్రోగ్రామ్కి మీరు ఈ త్రో గ్రో ప్రోగ్రాంలో జాయిన్ అవ్వండి. మీరు ప్రౌడ్గా ఫీల్ అవ్వండి ఈ ప్రోగ్రామ్ చేస్తున్నందుకు. ఎందుకంటే చెట్లు పెట్టడం అనేది చాలా మంచి కార్యం. మీరు మన ఒక ఈవెంట్లో పర్ హెడ్ ప్రతి ఒక్కరు 1000 సీడ్ బాల్స్ ఎండాకాలమే ఇంట్లో కూర్చొని పిల్లలతో పెద్దవాళ్ళకి మనీ అడిగి మీరు, లేకుంటే పెద్దవాళ్ళకి తెలిస్తే చిన్నవాళ్ళకి మీరే తెచ్చి మట్టి ఇంకా విత్తనం అందజేయండి. లేకుంటే పెద్దవాళ్ళకి తెలియకపోతే చిన్నవాళ్ళకి తెలిస్తే పెద్దవాళ్ళు అడిగి మట్టి తెప్పించుకోండి, విత్తనం తెప్పించుకోండి. బయట మీకు 300 రూపీస్లో 250 రూపీస్లో మేము మీకు అందజేస్తాము. ఒకవేళ మీకు దొరకకపోతే దానికి 1000కి సరిపడా మట్టి ఇంకా 1000కి సరిపడా విత్తనం, అంటే 1 kg ఆఫ్ విత్తనము ఇంకా మీకు మట్టి మేము ప్రొవైడ్ చేస్తాము. మీరు ఇందులో ప్రౌడ్గా ఫీల్ అయ్యి సీడ్ బాల్స్ ఈ ప్రోగ్రాంలో పాల్గొనండి. ఎందుకంటే ఫ్యూచర్లో మీరు ఒక ఎగ్జాంపుల్గా మీరు ఉంటారు. ఎందుకు చెప్తున్నానంటే, విత్తనము ఎప్పుడు మోసం చేయదు, చెట్టు ఎప్పుడు మోసం చేయదు. మనకి ఎన్ని సంవత్సరాలైనా మనం ఈ కష్టంలో చూసుకోవచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం 1000 సీడ్ బాల్స్ వేసాం, దీన్ని ఒక ప్లేస్లో త్రో చేసాం. అక్కడ మనకి 1000 సీడ్ బాల్స్ వేసినప్పుడు మనకు 1000 చెట్లు వస్తాయా? కొన్ని రాకపోవచ్చు, కొన్ని అయితే వస్తాయి. మనము అక్కడ చింత చెట్టు లేనప్పుడు మన చింత చెట్టు వచ్చిందంటే అప్పుడు మనం వేసిన విత్తనం అనేది అక్కడ మనకి క్లారిటీ వస్తుంది. సో మనం ఎన్ని సంవత్సరాలైనా మనం చేసిన కష్టంని చూసుకోవచ్చు. ఇంకా ఫ్యూచర్లో మనము ఒక ఎగ్జాంపుల్గా ఉండిపోతారు. మీరు సో అండ్ సో మిషన్ ద్వారా మీరు ఇట్లా సీడ్ బాల్స్ చేసేసారు అనేది మనము ఈ మిషన్ని ఇంకా ఫ్యూచర్లో కూడా కంటిన్యూ చేద్దాము. 100% ఇంకా 20 years వరకు మేము కంటిన్యూ చేయాలన్న ఒక ప్రోగ్రాంలోనే ఉన్నాము. సో మీరు కూడా అందరూ సహకరించి పిల్లలకి ఈ మిషన్లో ఇన్వాల్వ్ చేయండి. సీడ్ బాల్స్ పిల్లలతో చేపించి నేచర్కి ఒక మంచి హెల్ప్ చేసిన వాళ్ళకి మనం ప్రూవ్ చేద్దాం. సో ప్లీజ్ ఇన్వాల్వ్, ప్రౌడ్ ఫీల్ అవ్వండి అండ్ ఎగ్జాంపుల్గా ఉండండి మీరు. జై హింద్. థ్యాంక్ యూ. గో గ్రీన్.